కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర రెండో రోజు మణిపూర్లో కొనసాగింది. రాహుల్కు మణిపూర్ వాసులు నీరాజనం పలికారు. రాహుల్కు మద్దతుగా నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రజలు కోల్పోయిన శాంతి సామరస్యాల్ని తిరిగి వారికి ఇస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. From Kanyakumari to Kashmir, and the idea was to bring people of India together. And it was a very successful yatra where we walked 4,000 kilometers. We wanted to do another yatra from east to west, and we decided that the most powerful thing would be to start the yatra from Manipur so that the people of India could get a sense of what the people of Manipur have been through, the difficulty that they've been through, the struggles they've been through. I understand that you have faced a tragedy, you have lost family members, you have lost property, and I want you to know that we are fully standing with you. రెండో రోజు సెక్మాయి ప్రాంతంలో రాహుల్ న్యాయయాత్ర సాగింది. మణిపూర్ కాంగ్రెస్ చీఫ్ మేఘా చంద్ర జెండాను ఆవిష్కరించి యాత్రను ప్రారంభించారు. రాహుల్ ప్రయాణిస్తున్న బస్సుకు ఇరువైపులా భారీ సంఖ్యలో ప్రజలు గుమ్మికూడారు. ఇక కాంగ్ పోకోయిలో యాత్రను ఆపిన రాహుల్ టీ తాగి అక్కడి వారితో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వివిధ వర్గాలకు చెందిన సభ్యులతో మాట్లాడారు. గిరిజన సంఘాల ప్రజలు, కుకీ తెగ ప్రజలతో సమావేశమయ్యారు. ఇక రెండో రోజు యాత్ర ముగిసే సమయానికి ఆయన నాగాలాండ్లోని కజుమాకు చేరుకున్నారు. మణిపూర్లో తాను భారత్ జోడో న్యాయయాత్రను ప్రారంభించడం వెనుక ఉద్దేశం దేశానికి బలమైన సందేశం పంపడంతో పాటు మణిపూరిల వ్యధను వారికి అర్థమయ్యేలా చేయడమని రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు. రోడ్ల పొడవునా తన కోసం జాతీయ జెండాలతో నిల్చున్న ప్రజల్ని కలుస్తూ న్యాయయాత్రలో పాల్గొంటున్నారు రాహుల్ గాంధీ. అలాగే అనేక చోట్ల కాలినడకన పాదయాత్ర చేశారు. వందలాది మంది పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు రాహుల్ యాత్రలో పాల్గొన్నారు.